హాయ్ అండి. మీకు స్వీట్ అనగానే స్టార్టింగ్ ఏది గుర్తొస్తుందో తెలియదు కానీ నాకైతే ఫస్ట్ సేమియా పాయసమే గుర్తొస్తుందండి. ఈజీగా అయిపోతుంది. స్వీట్ అనగానే పిల్లలు చక్కగా చేసి పెట్టడానికి కూడా బాగుంటుంది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. సింపుల్గా త్వరగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. నా స్టైల్లో ఇది నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను ఒక 200 గ్రామ్స్ సేమియా తీసుకుని బాగా వేయించుకున్నానండి. ఒక స్పూన్ నేతిలో వేయించుకున్నాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకున్నానండి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి మనకి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా. చక్కగా మాడనివ్వకుండా దగ్గరే ఉండి సిమ్లో వేయించుకోవాలండి. తర్వాత పక్కన గిన్నెలో పాలు మరగపెట్టుకోవాలి. పాలు నేను 1 లీటర్ తీసుకున్నానండి. పాలు కూడా కాగిపోయాయి. తర్వాత చూడండి దీనిలోకి యాడ్ చేసేసుకుందాము. ఇది కూడా బాగా కాగిపోయింది కదండి. చక్కగా మొత్తం కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదా. చక్కగా పాలు యాడ్ చేసుకుందాము. మొత్తం ఒక 10 మినిట్స్ అండి, అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు. మొత్తం ఉడికిపోయిన తర్వాత చూడండి కొంచెం యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. చివరిలో పంచదార వేసుకోండి, ముందే వేయకండి. యాలకుల పొడి అంతా చక్కగా మొత్తం పట్టి స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు పంచదార యాడ్ చేసుకుందాము. నేను లీటర్ పాలకి ఒక 200 గ్రామ్స్ సేమియా అండి, ఒక 200 గ్రామ్స్ పంచదార అండి. పావు కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నాను. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మొత్తం ఎగిరిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మొత్తం ఎంత అయిపోయింది కదా. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకోండి, లేదంటే మరీ దగ్గరకు అయ్యేవంటే చిక్కగా అయిపోతుంది. మనకి ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోద్దండి. మనం స్టవ్ ఆపేసిన తర్వాత అయినా ఇది చిక్కగా అవ్వదు, ఇంకా ఇలానే ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.